Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుస్థిర పాలన కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకోనున్నారు. తన రాజ్యంలో దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు జరగడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారాయన. ఆయన యూపీ సీఎం పదవిలోకి వచ్చి నేటికి 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనరంజక పాలన సాగిస్తున్నారని యూపీ ప్రజలు ఆయన్ను మెచ్చుకుంటున్నారు. అవినీతి అక్రమాల విషయంలో ఎవరిని వదిలేది లేదని చెప్పారు ఆదిత్యనాథ్. అయితే యోగి అధికారంలోకి వచ్చాక 103 దోపిడీలు, 76 హత్యలు జరిగాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ బబ్బర్ ఆరోపించారు. రాష్ట్రంలో వీటిని ఆపలేకపోతే రాజీనామా చేస్తారా అని యోగికే సవాల్ విసిరారు రాజ్ బబ్బర్. మరి ఈ సవాల్ను యోగి స్వీకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.